ఏనుగు. ఏనుగంటే చిన్న, పెద్ద అందరికీ ఇష్టమే. చిన్న పిల్లలైతే ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చిందేనుగు అంటూ పాడుకుంటారు కూడా. ఏనుగు అడవి జంతువని అందరికీ తెలుసు కదా! స్తంభాల వంటి 4 కాళ్లతో, చేటల వంటి చెవులతో, ముఖంపై తొండంతో, దానికి 2 వైపులా తెల్లని దంతాలతో ఉండే ఏనుగు ఆకారంలో చాలా పెద్దది. అది పడుకున్నా గుర్రమంత ఎత్తుంటుంది. ఎంతో బలం కలిగిన ఏనుగును కరి, గజము, మహామృగము, హస్తి, కుంజరము, దంతి, నాగము వంటి ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. దేవలోకంలో ఇంద్రుని వద్ద ఐరావతము అనే తెల్లని ఏనుగు ఉండేదని పురాణ కథ. అలాగే పూర్వపు రాజులకు గల 4 రకాల బలగాలలో గజబలం ఒకటి. అంకుశం అనే వస్తువుతో అదుపు చేయబడే ఏనుగును నడిపేవాడిని మావటివాడు అని అంటారు. దాదాపు 100 ఏళ్లు బ్రతికే ఏనుగు ఆహారం చెరుకుగడలు, పండ్లు కాగా ఏనుగుకు మరీ ఇష్టమైనవి వెలగ పండ్లు. మన తొలి పూజలందుకునే వినాయకుడికి ఏనుగు ముఖం వంటి ముఖమే ఉంటుంది. ఏనుగు గురించి గజేంద్ర మోక్షం, శ్రీకాళహస్తీశ్వర, ఏనుగు దర్జీ వంటి కథలెన్నో ఉన్నాయి. గుంపులు గుంపులుగా ఉండే ఏనుగులు బరువులను లాగటానికి, అంబారీలు కట్టటానికి, సర్కస్‌లోకి ప్రధాన ఆకర్షణగాను ఉపయోగపడతాయి. వాటి విలువైన దంతాలు అందమైన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అంతగా ఉపయోగపడుతున్న ఏనుగు మన వారసత్వ సంపదగా గుర్తింపబడింది.